తెలంగాణలో రాజకీయం మరోసారి హీటెక్కింది. తెలంగాణ సచివాలయం ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. సేవ్ హైదరాబాద్ పేరుతో బీజేపీ నేతలు నిరసనలకు ప్లాన్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ సమస్యలపై సచివాలయం కేంద్రంగా బీజేపీ కదం తొక్కింది. గ్రేటర్ హైదరాబాద్పై కాషాయ పార్టీ నజరు పెట్టిందా? ప్రజా సమస్యలపై పోరాడేందుకు సిద్ధమైందా? ఈ సచివాలయ ముట్టడి కార్యక్రమంతో ప్రభుత్వం తలొగ్గుతుందా? భాగ్యనగరంలోని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతుందా లేదా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపై నిలదీయడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతోంది కమలం పార్టీ. సేవ్ హైదరాబాద్ పేరుతో తెలంగాణ సచివాలయాన్ని ముట్టడిస్తూ బీజేపీ నేతలు కథం తొక్కారు. కాషాయ నేతలు సచివాలయం ముట్టడించడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ లోని సమస్యలు పరిష్కరించే వరకు మా పోరాటాలు కొనసాగిస్తామంటూ బీజేపీ నేతలు హెచ్చరించారు. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా రామచంద్రరావు వచ్చినప్పటికీ ప్రత్యేక కార్యక్రమాలని తీసుకుంటూ ప్రజల్లోకి వెళుతున్నారు కాషాయ నేతలు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలపై ప్రజల్లోకి వెళుతున్న బీజేపీ నేతలు ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రజా సమస్యలపై సచివాలయం కేంద్రంగా కథం తొక్కారు. సేవ్ హైదరాబాద్ పేరుతో సచివాలయాన్ని జీహెచ్ఎంసీ పరిధిలోని 6 జిల్లాల బీజేపీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలంతా ముట్టడించారు. బీజేపీ సచివాలయం ముట్టడికి పిలుపు నేపథ్యంలో సచివాలయం నలువైపులా పోలీసులు భారీగా మోహరించి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముట్టడికి యత్నించిన నేతలను అడ్డుకొని వాహనాల్లో స్థానిక పోలీస్ స్టేషన్లకి తరలించారు. ఇదిలా ఉంటే గ్రేటర్ హైదరాబాద్ లో కరెంటు తీగలు తగిలి ఇటీవల మరణాలు, డ్రైనేజీ సమస్యలు, గుంతల రోడ్లు, వీధి కుక్కలు, చిన్నారులపై దాడులు, ఇలా పలు అంశాలపై కాషాయ పార్టీ సచివాలయం ముట్టడికి దిగింది. జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి విభాగాల మధ్య కోఆర్డినేషన్ లేక ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయంటూ బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. నగరంలోని ప్రజల సమస్యల్ని గాలికి వదిలేసిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనల నేపథ్యంలో ముందస్తుగానే కొంతమంది గ్రేటర్ పరిధిలో పలువురు బీజేపీ కార్పొరేటర్లు, నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ నేతల అరెస్టులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ పలువురు నేతలు మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లాలో పర్యటనలో ఉన్న రామచంద్రరావు హైదరాబాద్ కి వస్తున్న సమయంలో మొయినాబాద్ వద్ద వెహికల్ ను పోలీసులు చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు సచివాలయం ముట్టడికి వస్తారనే నేపథ్యంలో ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఇతర నేతలు అరెస్టులను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ బాటలోనే నడుస్తోందని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయడం సిగ్గుచేటు అన్నారు. తక్షణమే రామచంద్రరావుతో పాటు అరెస్ట్ చేసిన నేతలందరినీ విడుదల చేయాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. మొత్తానికి నూతన అధ్యక్షుడి ఆధ్వర్యంలో గ్రేటర్లో హైదరాబాద్ నేతలు ప్రజా సమస్యలపై కథం తొక్కారు. మరి ఈ సచివాలయ ముట్టడి కార్యక్రమంతో ప్రభుత్వం దిగివస్తుందా? నగరంలోని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతుందా లేదా అన్నది చూడాలి.